సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మన రామాయణంలో అత్యంత కీలకమైన ఘట్టమైన బాలకాండలో అత్యంత కీలకమైన ఘట్టమైన విశ్వామిత్రుడు జనక మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు రామలక్ష్మణుని తీసుకుని అక్కడ విశ్వామిత్రుడిని చూసి విశ్వామిత్రుని గొప్పతనం గురించి అక్కడ సభాసదులందరికీ తెలియజేసిన వ్యక్తి శతానందుడు. అతను అహల్య గౌతముల కుమారుడు. రాముడు వలన అహల్య తల లేకపోతే గౌతముడు లేదా తన తల్లిదండ్రులు కలుసుకున్నారనే ఆనందంతో దానికి కారణమైన విశ్వామిత్రుడి యొక్క గొప్పతనాన్ని ఆనాటి సభలోని ప్రజలందరికీ ఆయన ఎంతో అద్భుతంగా తెలియజేశారు. అదంతా మనం చూసాం. అందులో కొన్ని బిట్స్ కూడా రావచ్చు. జాగ్రత్తగా పాయింట్స్ మన నోట్స్ మీకు టైం ఇస్తే నేను పీడిఎఫ్ ఇచ్చేస్తాను. పర్వాలేదు. మన యాప్లో అప్లోడ్ చేసేస్తాను. సో దాని తర్వాత జనక మహారాజు ఉమ్, మర్నాడు ఆ రోజు రాత్రికి అక్కడ విశ్రమించారు. వాళ్ళు విశ్రమించిన తర్వాత మర్నాడు ఉదయం జనక మహారాజు ఏంటంటే ఆ, పిలిపించాడు విశ్వామిత్రుడిని, రామలక్ష్మణుల ఇద్దరిని పిలిపించి జనకుడు ఏంటంటే దాని గురించి ఆ ధనస్సు గురించి అన్నమాట. ఏంటంటే ఈ ధనస్సు అసలు ఏంటి, దీని కథా కమామిషు, ఇది ఎలా వచ్చిందో దాని విశేషాలు నేను చెప్తాను, వినండి. విశ్వామిత్రుడు అడిగాడు, రామలక్ష్మణులు క్షత్రియులు, ఉత్తమ జాతి క్షత్రియులు, నీ ధనస్సును వారికి చూపించు అని అడిగాడు. ఆల్రెడీ కొంత డిస్కషన్ అయింది కాబట్టి. అప్పుడు దానికి ఆ ధనస్సు ఎలా వచ్చిందో అతను చెప్తున్నాడు. అదేంటో మనం చూద్దాం అన్నమాట. ఈ ధనస్సును మహాత్ముడైన శివుడు నిమి చక్రవర్తికి నిమి చక్రవర్తికి ఆరవ వాడైన దేవరాతుడు అనే రాజు వద్ద న్యాసముగా ఉంచాడు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇది. నిమి చక్రవర్తి అంటే వీళ్ళ పూర్వీకుడు, జనక మహారాజు పూర్వీకుడు నిమి చక్రవర్తి. అందులో సిక్స్త్ లైన్ ఆఫ్ కింగ్ అయిన దేవరాతుడు అనే అతని దగ్గర ఇది న్యాసము అంటే భద్రంగా ఉంచమని, కాపాడమని. న్యాసం అంటే న్యాసముగా ఉంచారట. అందువలన ఈ దేవరాతం దగ్గర ఇది న్యాసముగా ఉంచబడింది. అయితే అసలు శివుడు ఆ ధనస్సు ఏంటి, శివుడికి ఆ, అవసరం ఏమొచ్చింది అనేసి. యాక్చువల్గా ఈ ధనస్సుతోనే ఆ, శివుడు విశ్వకర్మ చేసాడని ఈ ధనస్సుని తర్వాత మనకి ఇతను కూడా చెప్తాడు. ఎవరు? పరశురాముడు. ఆ, త్రిపురాసుర సంహారం ఈ ధనస్సుతోనే చేసాడని శివుడు. దీనికి అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు జనకుడు చెప్తున్నాడు అనమాట. అదేంటో చూద్దాం. జనకుడు ఏమంటాడంటే, ఇతడు పూర్వం దక్షుడు సతీదేవిని అవమానించినప్పుడు శివుని భార్య అయిన సతీదేవి ఆమె అక్కడ శరీరాన్ని అక్కడ అగ్నిలో దహించి వేస్తుంది, చనిపోతుంది. అప్పుడు ఆ కోపాన్ని తట్టుకోలేక శివుడు అప్పుడు మనకి వీరభద్రుని అనేవాడిని పంపిస్తాడు. వీరభద్రుడు మొత్తం దక్ష యజ్ఞాన్ని అంతా నాశనం చేస్తాడు. ఇదంతా మనకి మహాభాగవతం వస్తుంది. ఇక్కడ టూకీగా ఆ మాట చెప్పుకుంటాం, సరిపోతుంది. ఆ సందర్భంలో శివుడు వీరభద్రుని సృష్టించే ముందు తన దగ్గర ఉన్న శివధనస్సుతో ఈ యజ్ఞంలో నా భార్యకు అవమానం జరిగిన ఈ యజ్ఞంలో దానికి కారణమైన వాళ్ళందరి శిరస్సులను నేను ఖండిస్తాను అని చెప్పి ధనస్సు తీసేసరికి దేవతలందరూ భయపడి శివుణ్ణి శాంతింపజేసి అనుగ్రహించమని అడిగారు. అప్పుడు శివుడు ఆ ధనస్సుని ప్రయోగించడం మానివేసి అది దేవరాతుడి దగ్గర న్యాసముగా దేవతలే ఉంచారు. శివుడు ఉంచారని మా వాల్మీకి రామాయణం లేదు. దేవతలు ఆ ధనస్సును తీసుకుని దేవరాతుడి దగ్గర ఉంచారు. అది శివుడు ఉంచినట్టు కాదన్నాడు. ఇస్ ఇట్ క్లియర్ కదమ్మా ఈ పాయింట్? ఎస్ సార్. ఓకే. సో ఒక ఒకప్పుడు నేను యజ్ఞభూమిని దున్ని పరిశుద్ధం చేయించుండగా సీత అనకన్య నాగలి నుండి బయటికి వచ్చి నాకు లభించింది. భూమి నుండి వచ్చింది కాబట్టి ఆమె అది జానకి అయింది. భూమి భూమి కూతురు కాబట్టి. ఆమె తల్లిదండ్రులకి పుట్టింది కాదు కాబట్టి అయోనిజ అయిందనమాట. అయోనిజ అయిన సీతను నేను నా కుమార్తెగా పెంచాను. అప్పటి నుండి అతను ఎంతో మంది రాజులు వచ్చారు సీతను వివాహం చేసుకుంటామని. అయితే ఈమె వీరశుల్కయని అంటే అర్థం ఏంటి? ఈమెను వీరుడికే ఇస్తాను నేను, ఈమెను వీరుడికే ఇచ్చి పెళ్లి చేస్తాను అని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి ఎంతమంది అడిగినా సరే సీతనిచ్చి నేను వివాహం చేయలేదు. సీతనిచ్చి వివాహం చేయలేదు. ఎంతోమంది రాజు మిథిలా నగరాన్ని ముట్టడించారు, వాళ్ళందరినీ ఓడించారు, నా ఖజానా కూడా ఖాళీ అయింది. అయినా సరే ఆయన ఆ, నేను దానికి కట్టుబడి ఉన్నాను.
సో ఓ మునిశ్రేష్ఠ, ఈ ధనస్సు, ఇంత చరిత్ర గల ఈ గొప్పదైన శివధనస్సుని రాముడు ఎక్కుపెట్టగలిగితే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని చెప్పాడు. చెప్పగానే మనకి ఎంతమంది తీసుకొచ్చారో చూడండి. జనకుడు ఆజ్ఞాపించాడు అనమాట, ఆ శివధనస్సును తీసుకురండి. వాల్మీకి రామాయణంలో ఆ, మంచి బలము కలవారు దీర్ఘకాయులు అగు 50 వందల మంది పురుషులు. అంటే ఎంతమంది? 50 × 100, 50 5,000 సార్. వందల మంది. 5,000 సార్. 5,000 మంది తీసుకుని వచ్చారట. 5,000 మంది పురుషులు ఆ ధనస్సును ఉంచిన 8 చక్రాలు ఉన్న పెట్టెను అతి కష్టంగా లాక్కొని వచ్చారట. 5,000 మంది పురుషులు. మరి సీతాదేవి ఆ ధనస్సున్నదని మనం సినిమాల్లో చూస్తుంటాం కదా, ఇలా తోసేసిందని అది ఇక్కడ లేదు. వాల్మీకి రామాయణంలో అది లేదు. మనకి ఎక్కడైనా సరే ఈ అవాల్మీకమైన వృత్తాంతాలు చాలా ఉంటాయి. అందుకే సిలబస్లో మనం వాల్మీకి రామాయణం గురించి చదువుకుంటూ తర్వాత మీరు ఏం చేయాలంటే తెలుగులో వచ్చిన రామాయణాల గురించి మనం చెప్పుకుంటాం. రంగనాథ రామాయణం కానీ, అది ఎవరు, మన భాస్కర్ రామాయణం కానీ, తర్వాత మొల రామాయణం కానీ, అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఏం రాశారు? శ్రీమద్ రామాయణ కల్పవృక్ష. హ్మ్. దానికే ఏం అవార్డు వచ్చింది? జ్ఞానపీఠ పురస్కారం. జ్ఞానపీఠ పురస్కారం వచ్చిందనమాట. తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం మొట్టమొదటి అనమాట. ఆయన్నే అడిగారు ఎవరు, మరలనిదేల రామాయణం వల్ల, మరలనిదేల రామాయణం వన్న, ఈ దేశం ఎల్లవేళ తినుచున్న అన్నమే తినుచున్న దిన్నాళ్ళు, నా రచనలు నావిగాన రసము 1000 రెట్లు గొప్పది నవకథా దదుతిని మించి అని చెప్పి ఏదో నేను రాసుకుంటాను, రసం 1000 రెట్లు గొప్పది, రామాయణంలో రుచులు ఉన్నాయి, అందుకని నేను రామాయణం రాస్తున్నాను. అలా ఎంతో మంది రామాయణాలు రాశారన్నమాట. ఆ పేర్లు మనం ఒకసారి చెప్పుకోవాలి. ఏదైనా ఒకవేళ అడిషనల్గా తెలుగులో రామాయణాల మీద ఏదైనా ప్రశ్న వస్తే కనుక మనం మాట్లాడుకోవడానికి అది అవకాశం ఉంటుంది. ఇక్కడైతే మనం కథ అయితే మనకు వాల్మీకి రామాయణం ప్రకారం మనం వెళ్తున్నాం అనమాట. సో మొత్తానికి ఇగో ఈ ధనస్సు గురించి అక్కడ ఇక్కడ నుంచి డిస్క్రిప్షన్ తగ్గిస్తాను. ఫ్యాక్ట్ల దగ్గర లింక్ అవసరమైనప్పుడు డిస్క్రిప్షన్ నేను చెప్తూ ఉంటాను. అప్పుడు మనం కథ కొద్దిగా ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. కానీ ఒకటి మీరు మాత్రం, అంటే నేనైతే చెప్తున్నాను, రామాయణం చదివితే మనుషులు ఎలా ఉండాలో తెలుస్తుంది, అన్నదమ్ములు ఎలా ఉండాలో తెలుస్తుంది. ఇంత అద్భుతమైన కావ్యం అనిపిస్తుంది ప్రతి దగ్గర కూడా. ఆ బిహేవియర్, ధర్మం 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 అలాగా, అంత అద్భుతమైన అన్నదమ్ములు ఉంటారా నిజంగా ఈ లోకంలో అన్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట. మనం మారచ్చు, మిగతా వాళ్ళని కూడా మార్చొచ్చు. తప్పకుండా రామాయణం చదవండి భవిష్యత్తులో. అని ఇప్పుడు ఎలాగ చదువుతాం అనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను నేను. సో అప్పుడు అప్పుడు విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు, వత్స, ఆ ధనస్సును ఒకసారి చూడు అన్నాడు. గురువు గారు ఆజ్ఞ ఇవ్వకుండా రాముడు చూడ కదా. అప్పుడు ఆ పెట్టెను అతను రాముడు ఏమంటాడు, బ్రహ్మర్షి, నేను ఒకసారి స్పృశిస్తాను, దీన్ని కదల్చడం సాధ్యమైతే కనుక నేను ఎక్కువ పెడతాను అంటాడు. అందరూ అనగానే అప్పుడు ఒక్కసారిగా వేల కొలది చూస్తుండగా రాముడు ధనస్సుని ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టి ఒక్కసారిగా లాగగా అది విరిగిపోతే పిడుగులు పడుతున్న శబ్దం వచ్చిందట. భయంకరమైన పిడుగులు పడుతున్న శబ్దం వస్తే ఆ ఒక పర్వతం బద్దలైతే భూమి ఎదిరితే ఎలా ఉంటుందో, విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు ఈ నలుగురు తప్ప అందరూ ఒక్కసారి పడిపోయారట. ఆ శబ్దానికి విశ్వామిత్రుడు, రాముడు ఎలాగా ఉంటాడు, లక్ష్మణుడు ఉన్నాడు, విశ్వామిత్రుడు, జనక మహారాజు తప్పించి అందరూ స్పృహ తప్పిపోయారు. అది చూడండి ఎంత సౌండ్ వచ్చిందో. అనగానే ఆ కొద్దిసేపు అయిన తర్వాత అందరూ యథాస్థితికి వచ్చారట. మూర్ఛ నుండి యథాస్థితికి వచ్చి అప్పుడు జనక మహారాజ్ చెప్పాడు, ఆ నా కుమార్తె సీత, సీతను నేను రామునికిచ్చి వివాహం చేస్తాను. దశరథుని కోడలుగా కీర్తి, అంటే ఎవరు, మన ఈ వంశానికి, ఇక్ష్వాకు వంశానికి నా కుమార్తె కీర్తిని తీసుకువస్తుంది. ఇది నేను చేస్తున్న ప్రతిజ్ఞ, నేను ఇచ్చి వివాహం చేస్తానని చెప్పి వెంటనే పరమానంద భరితుడై అతను వెంటనే డిక్లేర్ చేశాడు, నా ప్రాణములతో సమానమగురాలకు సీతను రామునికి ఇచ్చి వివాహం చేస్తాను అనేది డిక్లేర్ చేసి, మీరు కనుక ఆజ్ఞాపిస్తే నా మంత్రుల్ని వాయువేగాలతో కూడిన రథాలు ఇచ్చి అయోధ్య పంపిస్తాను. వాళ్ళందరూ దశరథునికి ఈ విషయాన్ని వివరంగా తెలియజేసి అతన్ని, అతని భార్యలు మొత్తం సకుటుంబ సపరివారంగా తీసుకుని వస్తారు, మీరు అనుమతి ఇవ్వండి అంటే విశ్వామిత్రుడు
వెంటనే అటులనే విశ్వామిత్రుడు పర్మిషన్ ఇచ్చాడు. జనక మహారాజు వెంటనే అయోధ్యకి పంపించాడు అనమాట. సో వాళ్ళు 3 రోజులు అయోధ్యకి 3 రోజులు ప్రయాణం చేశారనమాట. దూతలు 3 దినములు ప్రయాణం చేసి అయోధ్య నగరానికి చేరి దశరథ మహారాజుతో మొత్తానికి చెప్పారనమాట. ఇది ఇలా ఇలా జరిగింది మొత్తం స్టోరీ. ఈ కథ అంతా ఇలా జరిగింది. అందువలన మీరు వివాహానికి రావలసిందిగా అక్కడ వెళ్ళి రాముడు సీత వివాహానికి రావాల్సింది మీకు అంగీకారం అయితే అని అడగమన్నాడు జనక మహారాజు. మీకు అంగీకారం అయితేనే అన్న అది కూడా మరి అడగాలి కదా. అడిగితే అందువలన రమ్మంటే దశరథుడు కూడా వెంటనే మాట్లాడి చాలా ఆనందపడతాడు. చాలా ఆనందపడి ఓకే మనం బయలుదేరి వెళ్దాము అని చెప్పి 4 దినాలు 4 దినాలు ప్రయాణం చేసి మొత్తానికి దశరథ మహారాజు జనక జనక అదే విదేహ రాజ్యాన్ని చేరుకున్నాడు అన్నమాట. చేరుకున్న తర్వాత అక్కడ మర్నాడు ఉదయాన్నే శతానందుడితో జనకుడు ఏమంటాడంటే నా తమ్ముడు కుశధ్వజుడు. నా తమ్ముడు అతని పేరు కుశధ్వజుడు. జనకుడి పేరు శీరధ్వజుడు అని మనం చెప్పుకున్నాం అన్నమాట. అందువలన నా తమ్ముడు కుశధ్వజుడు ఇక్షుమతి అతను ఇక్షు ఇక్షుమతి నదీ తీరమున సాంకాస్య నగరములో ఉంటున్నాడు. ఇక్షుమతి నదీ తీరమున సాంకాస్య నగరంలో ఉంటున్నాడు. అతన్ని తీసుకురావాల్సింది అని చెప్పాడు అన్నమాట. జనకుడు తమ్ముడు ఎవరు? ఆయన పేరు కుశధ్వజుడు. అతను ఇక్షుమతి నదీ తీరం నది గురించి ఇక్కడ చెప్పాడు. ఇంకోటి నగరం పేరేంటి? సాంకాస్య నగరంలో ఉంటున్నాడు. అయితే జనకుడికి ఏంటి, తండ్రి చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఏమంటారు దాన్ని, ఒకే ఒకే అంటే చాలా ధర్మబద్ధంగా తమ్ముడిని తండ్రి కంటే గొప్పగా చూసుకుంటారు అనమాట. అయితే ఈ సాంకాస్య నగరపు రాజు సీతాదేవి కావాలని యుద్ధానికి వస్తే అతను ఓడించి ఆ రాజ్యాన్ని ఇతను కలుపుకుని తన కుమారుడిని అక్కడ పెట్టి తన తమ్ముడైన కుశధ్వజుని అక్కడ పెట్టాడు. అందువలన అతను తీసుకుని వచ్చే తమ్ముడు లేకుండా ఏమీ జరగదు. ప్రతి దగ్గర ధర్మమే ధర్మమే. ఇప్పుడు మీకు అయోధ్యకాండ ఉంది కదా. అయోధ్యకాండలో రామ పట్టాభిషేకానికి ఇద్దరికి పిలవలేదు. ఎవరిద్దరికి పిలవలేదు? ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎనీబడి? రాముడు పట్టాభిషేక వార్తను తెలియజేయడానికి దూతలను ఇద్దరి దగ్గరికి పంపలేదు దశరథుడు. 2 ప్రాంతాలకు పంపలేదు. చెప్తారా ఎవరైనా? ఒకటి భరతుడి తాతగారైన ఆ జనక మహారాజుకి పంపలేదు. వెరీ గుడ్, తను మెసేజ్ పెట్టావా? ఓకే. జనక మహారాజుకి పంపలేదు. అలాగే భరతుడి తాతగారైన ఆ ఏ పేరు అతని పేరు, కేకేయి తండ్రి అశ్వజిత్, అతనికి కూడా పంపలేదు. అది ఎందుకో అప్పుడు చెప్పుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం. ఇద్దరికి పంపలేదు అనమాట జనకుడు, అదే దశరథుడు. అది ఎందుకు పంపలేదు అనేది మనం తర్వాత చూద్దాం అనమాట. సో మొత్తానికి సాంకాసి నగరంలో ఉన్నాడు. నా తమ్ముడిని వెంటనే మీరు తీసుకురండి అని చెప్పి వాళ్ళు వెళ్ళారు. కుశధ్వజుని తీసుకురావడానికి వెళ్ళారు. కుశధ్వజునికి చెప్పగానే చాలా ఆనందపడి అతడు కూడా వచ్చేసాడు. తమ్ముడు అన్నయ్య దగ్గరికి వచ్చేసాడు, జనకుడు లేదా శీరధ్వజుడి దగ్గరికి. అప్పుడు అప్పుడు తమ్ముడు వచ్చిన తర్వాత ఇతను దశరథుని తీసుకురండి, శతానందుడు చెప్పాడు. దశరథుని తీసుకురండి అంటే ఇల్లు చూపుల భోజనాలు అన్నమాట. ఇది పెళ్లి ముందు జరిగే ఇల్లు చూపుల భోజనాల్లో వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు కదా, పెద్దల భోజనాలు లాగా అనమాట. అక్కడ దశరథ మహారాజుని పిలిచిన తర్వాత, దశరథ మహారాజు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు దశరథ మహారాజు వశిష్ఠ మహర్షిని గురించి అడుగుతాడు, చెప్పమంటాడు. మీరు మా వంశం గురించి చెప్పండి, మా వంశ చరిత్ర ఇక్కడ చెప్పండి అని జనక మహారాజుకి లేకపోతే ఆ సభాసదులందరికీ అనమాట, అందరూ కూర్చునగా అప్పుడు వశిష్ఠ మహర్షి మొత్తానికి, ఎందుకంటే ఎప్పుడైనా ఇక్ష్వాకు వంశానికి కులగురువే. అందుకే వశిష్ఠుడు నిజంగా తర్వాత కైకిని వశిష్ఠుడు తిట్టినప్పుడు దశరథుడు కూడా మాట్లాడు. ఒకనొక సందర్భంలో కైకిని తిడతాడు వశిష్ఠుడు ఏకవచనంలో, ఏమే కైక, నువ్వు నీ భరతుడికి రాజ్యం అనుకుంటున్నావు కదా, ఎంతో ధర్మం అంటే ధర్మానికి మారుపేరైన భరతుడు రాజ్యం తీసుకుంటాడు అనుకుంటున్నావా? తీసుకోడు. ఇది ఇక్ష్వాకు వంశ కులగురువైన వశిష్ఠుని మాట.
భరతుడు తీసుకోడు అని చెప్తాడు అతను. అక్కడే తెలిసిపోద్ది మనకి, క్లియర్ అయిపోద్ది. ఇంకంతే అయిపోయింది, కైకి నీ పని అయిపోయింది, వెళ్ళు. భారతుడు రాజ్యం తీసుకోడు. నువ్వు ఎవరి కోసమైతే ఎన్ని కష్టాలు పడ్డావో వాడు మూర్తీభవించిన ధర్మానికి ప్రతినిధి, రాముడు తమ్ముడు, తీసుకోడు అంటాడు. అంతే. అంతే, ఎవరు మాట్లాడరు అక్కడ. దశరథుడు కూడా వశిష్ఠ మహర్షి అని చెప్తే మాట్లాడు. అటువంటి వశిష్ఠ మహర్షిని ఇక్కడ మా గురించి చెప్పండి, వంశ చరిత్ర చెప్పమంటాడు. ఇది ఎగ్జామ్లో మనకి ఎక్కువైతే వచ్చేవి కానీ జస్ట్ అనమాట. స్టార్టింగ్ ఏంటంటే ఇక్కడ ఇక్ష్వాకు వంశం నుండి బ్రహ్మదేవుడి నుంచి మరీచి మరీచి పుట్టాడంట. మరీచి నుండి కాశ్యపుడు, కాశ్యపుడికి సూర్యుడు, సూర్యుని కుమారుడు మనువు. సో ఫస్ట్ బ్రహ్మ, తర్వాత మరీచి, కాశ్యపుడు, తర్వాత సూర్యుడు, మనువు. ఈ లిస్ట్ ఏమి అడిగిరు మనకి. మనువు తర్వాత మనువుకి ఇక్ష్వాకు జన్మించాడు. ఇక్ష్వాకు వంశ ఇక్ష్వాకు, ఎందుకంటే ఇక్ష్వాకు కుల తిలక అని చెప్పి అంటారంటే అయోధ్యని రాజధానిగా చేసుకుని మొట్టమొదటి పరిపాలించిన వాడు ఇక్ష్వాకుడు అన్నమాట. అందుకని ఇక్ష్వాకుడు వాళ్ళ మూల పురుషుడి కింద, అయోధ్య కింద వాళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట. సో ఆ, ఇతడు అయోధ్యని ఈ బిట్ రావచ్చు. ఏ రాజు రాముని పూర్వీకుల్లో ఎవరు అయోధ్యని ఆ, రాజధానిగా మొట్టమొదటి పరిపాలించారంటే ఇక్ష్వాకుడు. ఆ తర్వాత కొంతమంది పేర్లు మనకు అవసరం లేదు. మధ్యలో త్రిశంకు వచ్చాడు. త్రిశంకు గురించి ఆల్రెడీ నేను చెప్పుకున్నాం, త్రిశంకు స్వర్గం గురించి. త్రిశంకుని తర్వాత మధ్యలో మాంధాతుడు అనేవాడు వచ్చాడు. మాంధాతుడు తర్వాత రకరకాల భరతుడు వచ్చాడు. తర్వాత అసిత మహారాజు. అసిత మహారాజు, ఆ అసిత మహారాజుకి ఒక భార్యకి సగరుడు పుట్టాడట. సగరుడు అంటే ఏంటి? ఒక ఇద్దరు భార్యలట. ఒక ఆవిడ ప్రెగ్నెంట్ అయితే, గర్భవతి అయితే సవతి విషం ఇచ్చిందట. విషం ఇస్తే అప్పుడు చవన మహర్షి కాపాడతాడంట. చవన మహర్షి దయ వలన విషప్రయోగం జరిగినా సరే ఆమె కుమారుణ్ణి కన్నది. గరళం లోనకి వెళ్ళింది. గరళంతో పుట్టాడు కాబట్టి అతను సగరుడయ్యాడు. సగరుడు గురించి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సగరుడికి 60,000 మంది కుమారులు, అశ్వమేధ యాగం, ఇదంతా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అన్నమాట. సో ఇలా సగరుడు పుట్టాడు. ఆ సగరుడు తర్వాత సగరుని కుమారుడు అసమంజసుడు. అసమంజసుని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు, అది కూడా చెప్పుకున్నాం. తర్వాత అంశుమంతుడి గురించి చెప్పుకున్నాం. తర్వాత దిలీపుడి గురించి చెప్పుకున్నాం. దిలీపుడి తర్వాత భగీరథుడి గురించి మనం చెప్పుకున్నాం. భగీరథుడు. సో తర్వాత రఘు మహారాజు వచ్చాడు. ఇలా లాస్ట్ లో ఈ రోజు చెప్పిన ఇప్పుడైతే ఏవైతే పేర్లు చెప్పానో ఆ లింకులు ఎవరు ఎవరి పిల్లలని కానీ ఏమీ అడగరు. ఈ ఎంటైర్ డిస్కషన్ లో మహా అయితే ఇక్ష్వాకు మీద ఒక బిట్ రావచ్చు. సగరుడికి ఆ పేరు ఎలా వచ్చింది అని అడిగితే అడగొచ్చు. అంతకు మించి ఆ లైన్లు అవన్నీ అడిగారు. భయపడిపోయి నోట్స్లు రాసికండి. మొత్తం అన్ని ఎక్కువగా, అంటే ఫ్యాక్ట్లు ఎక్కువగా అంటే ఎలా ఉండాలంటే ప్రిపరేషన్లో ఎక్కువ ఫ్యాక్ట్లు ఉన్నప్పుడు ఏది ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు, వాట్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్ అనేది మనం తెలుసుకోవాలి. దానికి ఏంటి, పాత పేపర్లు అనాలిసిస్. ఇప్పుడు ఇండోమెంట్ అనేది ఏంటంటే ఒకటే పేపర్, మొన్న వచ్చింది ప్రిలిమ్స్ మెయిన్స్ పేపర్లే. దానికి ఏంటంటే ఏ, ఎక్కువ పేపర్లు లేవు కాబట్టి ఆ రెండు పేపర్లని బేస్ చేసుకుని ముందు చదువుకెళ్ళిపోవాలి. ముందు రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణాలన్నీ చదువుకెళ్ళండి. నెక్స్ట్ వచ్చినప్పుడు ఫ్యాక్ట్ ఓరియంటెడ్ జాగ్రత్తగా ఏది ఇంపార్టెంట్ అది స్ట్రెస్ చేసుకుంటూ ఆ కంటెంట్ని ఫోకస్ చేస్తే అద్భుతం. మనం అలాగే చేసాం. అప్పుడు మీకు తెలియదు కానీ మనం అలాగే చేసాం. అందుకే అంత బాగా వచ్చాయి. నిజంగా ఇప్పటికీ కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ, మేము మీ వాయిస్ వినిపిస్తుంది సార్ అన్నప్పుడు చాలా మంచి ఆనందం కలుగుతుంది అన్నమాట. సో మొత్తానికి ఇంకా దశరథుడి మధ్యలో అంబరీషుడు వచ్చాడు. చాలా గొప్పడు. అంబరీషుడి గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సనస్సేపుడి కథలో అంబరీషుడి గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత నహర్షుడు వచ్చాడు. ఆ నహర్షుడే ఇంద్రుడికి ఇంద్ర పదవి పోయినప్పుడు ఇంద్రుడు అవుతాడు అతను, నహర్షుడే. తర్వాత నాభాగుడు, అజుడు, తర్వాత దశరథుడు తండ్రి పేరేంటి అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అజ మహారాజు. తాతగారి పేరు నాభాగుడు. నాభాగుడు తాతగారు, దశరథుడి తండ్రి అజమహారాజు. అజమహారాజు తాలూకా కుమారుడు దశరథుడు. ఇది ఇక్కడ ఈ లీనియాలజీ అన్నమాట చెప్తూ, చాలా పరిశుద్ధమైన వంశము, పరమ ధార్మికులు, వీరులు, సత్యవాదులు. ఆయన ఇక్ష్వాకు కులంలో, ఇక్ష్వాకు కులానికి, అదే ఇక్ష్వాకు కుల కుమారుడైన
రామచంద్రుడు రాముడు మీ కుమార్తెకు తగిన వరుడు, నువ్వు నిస్సందేహంగా నిర్భయంగా ఆరు తరాల అటు ఆరు తరాల వాళ్ళని ఇటు అటు ఏడు తరాల వాళ్ళని ఇటు ఏడు తరాల వాళ్ళని చూడమంటారు ఒక వివాహం చేసినప్పుడు అన్నమాట. అక్కడ అందుకు ఆ తరాల డిస్కషన్ వచ్చిందన్నమాట. అక్కడ అనుకుంటాం మనం ఏదైనా సరే చిన్న తప్పు జరిగితే ఏమైపోతుంది, ఏమైపోతుంది, గ్యారంటీగా ఇబ్బంది వస్తుంది, గ్యారంటీగా ఇబ్బంది వస్తుంది. అందువలన ఆ సంస్కృతి గొప్పతనం, భారతీయ సంస్కృతి ఔన్నత్యం, భారతీయ సంస్కృతి ఔన్నత్యం అన్నమాట. అందువలన చెప్పేసరికి అప్పుడు జనక మహారాజు ఏంటంటే ఆయన చెప్పుకున్నాడు, ఆయన ఆయన గురించి, ఆయన అంటే గొప్పతనం అది స్వాభిమానం లేదా సోత్కర్ష అని కాదు, కానీ అతన్ని పరిచయం చేసుకున్నాడు ఆల వంశం గురించి. సో వశిష్ఠుడినేమో మహాముని నీకు మంగళకర్మం గాక, మా గురించి ఇప్పుడు నేను చెప్తాను, మా వంశం గురించి. మాకు మొట్టమొదటి వాడు నిమి చక్రవర్తి, నిమి చక్రవర్తి ఫస్ట్ ఆరిజిన్ అన్నమాట. సో జనక మహారాజు వంశంలో మొట్టమొదటి వాడు నిమి చక్రవర్తి. అతని తర్వాత మిథి చక్రవర్తి, మిథిలా నగరాన్ని నిర్మించిన మిథి చక్రవర్తి నిమి చక్రవర్తి కుమారుడు. అతడే మొట్టమొదటి జనకుడు. ఆల్రెడీ చెప్పుకున్నాం, జనకుడు అనగానే పేర్లు మనకి వేరే పేర్లు ఉంటాయి, కానీ జనకుడు అనే కామన్ నేమ్ ఉంటుంది అని మనం చెప్పుకున్నాం అన్నమాట. సో ఈ మిథి చక్రవర్తి అది మిథిలా నగరాన్ని నిర్మించాడు. మధ్యలో దేవరాతుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అక్కడ ఇక్ష్వాకు వంశంలో అన్ని పేర్లు కథలో వచ్చాయి కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నాం. అయితే భాగవతంలోనో లేకపోతే రామాయణంలోనో అవి రిపీట్ అవుతాయి కాబట్టి, నహషుడు కానీ లేకపోతే మన పృథు చక్రవర్తి కానీ ఇవన్నీ. కానీ ఇక్కడ అని మనకని రావు కాబట్టి ఇద్దరు, ప్రారంభంలో వచ్చిన రాజు నిమి చక్రవర్తి, తర్వాత మిథి చక్రవర్తి, మిథి అని రెండు పేర్లు. మరి తర్వాత దేవరాతుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అతను. సో చివరికి ఏంటంటే మా తండ్రి గారు మా తండ్రి గారి పేరు హ్రస్వరోముడు, మా తండ్రి గారి పేరు హ్రస్వరోముడు. అతనికి ఇద్దరు కుమారులమే, నేను వీరుడైన నా తమ్ముడు కుశధ్వజుడు. నేను శరధ్వజుడిని, నా తమ్ముడు కుశధ్వజుడు. సాధారణ నామం జనక మహారాజు. అందువలన ఆ, అతని లీనియాలజీ చెప్తూ కొద్ది కాలం క్రితమే ఆ సాంకాస్యపురం నుంచి మిథిలా నగరానికి సుధన్వుడు అనే రాజు వచ్చాడు, యుద్ధానికి వచ్చాడు. ముందు సీతను అడిగాడు, ఇవ్వనన్నాను, అందుకని యుద్ధానికి వచ్చాడు. అందువలన నేను అది సీతాదేవిని ఇవ్వనంటే ఆ జరిగిన ఆ యుద్ధంలో సుధన్వుడిని ఓడించి అతన్ని చంపేశాను. అతన్ని వధించిన తర్వాత ఈ సాంకాస్యపురానికి నా తమ్ముడైన కుశధ్వజుడిని రాజుగా చేశాను. సోదరుల్లో పెద్దవాడిని నేను, చిన్నవాడిని అని చెప్పుకున్నాడు. అయితే అప్పుడు చెప్పాడు, నా కన్యలిద్దరినీ దశరథ నందనులకు ఆనందపూర్వకంగా ఇస్తున్నాను, సీతను రామునకు, ఊర్మిళను లక్ష్మణుడికి ఇచ్చేదను అని చెప్పేశాడు. ముందు సీతను రాముడికి, ఊర్మిళను లక్ష్మణుడికి ఇచ్చేదను అని చెప్పి మూడు పర్యాయములు నొక్కి ఒక్కానించుకున్నాను ప్రతిజ్ఞ చేసేసాడు అనమాట. వెంటనే ఆ ప్రతిజ్ఞ చేయగానే అప్పుడు వశిష్ఠ విశ్వామిత్రులు ఇద్దరు అన్నారంట. వశిష్ఠ విశ్వామిత్రులు అంటే ఏమంటారంటే, జనక మహారాజా రెండు వంశాలు చాలా గొప్పవి, రెండు వంశాలు కూడా ఒకరికంటే ఒక వంశంతో ఇంకో వంశం పోటీ పడుతున్నాయి. మేము కూడా దీనికి నీవు చెప్పిన మాటలకి మేము కొన్ని కలుపుతున్నాం, నువ్వు విను. మీ తమ్ముడైన కుశధ్వజుడు ధర్మాన్ని ఎరిగినవాడు, అతను చాలా మంచివాడు, గొప్పవాడు. అతని ఇద్దరు పుత్రికలని భరత శత్రుఘ్నులకు ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాము అని అడిగారు వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడు. నీ తమ్ముడైన కుశధ్వజుని పిల్లలైన మాండవి, శృతకీర్తులను వరుసగా భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం చేయవలసిందిగా మేము కోరుతున్నాము అని దశరథ మహారాజు తరపున వశిష్ఠ విశ్వామిత్రులు అడిగారు. దానికి జనక మహారాజు వెంటనే అంగీకరించి, మీరు మీరు చెప్పినట్టే అగుగాక, నా కుశధ్వజుని కుమార్తెలకు మాండవి, శతకీర్తులను భరత శత్రుఘ్నులకు వరుసగా నేను భార్యలుగా చేస్తాను, ఇచ్చి వివాహం చేస్తానని చెప్పి మొత్తానికి నలుగురు రాజపుత్రులను ఒకే దినమున నలుగురు రాజపుత్రికలను వివాహం ఆడుదురుగాక అని చెప్పి మొత్తానికి ఉమ్, వారికి వారికి వివాహాన్ని నిశ్చయించాడు. ఆ సందర్భంగా రకరకాల దానాలు చేశారు, అవన్నీ ఎగ్జామ్లు అడగరు. అదే సమయంలో దశరథ మన భరతుడి మేనమామ అంటే కైకేయి బ్రదర్, సోదరుడు అనమాట,
ఆ మేనమామ యథాజిత్తుకి భరతుడంటే చాలా ఇష్టం, మేనల్లుడంటే చాలా ఇష్టం అనమాట. అతను అక్కడికి వెళ్తాడట, అయోధ్యకి వెళ్తాడు భరతుడిని చూద్దామని. అప్పుడు వీళ్ళందరూ ఇక్కడ మిథిలా నగరంలో ఉన్నారంటే యథాజిత్తు కూడా అక్కడికి వస్తాడనమాట. సో ఇలా వివాహానికి వెళ్ళారని తెలిసి వెంటనే అతను కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతాడనమాట. సో మొత్తానికి ఆ, జన వశిష్ఠ మహారాజుని ఈ వివాహ కార్యక్రమాలు ఆ, చేయమని చెప్పి జనకుడు అడుగుతాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు నీకంటే ధార్మికుడు లేడు, సో ఈ నలుగురు వివాహాలు కూడా నువ్వే చేయించు అని చెప్పి జనక మహారాజు వశిష్ఠ మహర్షిని అడుగుతాడనమాట. అప్పుడు దానికి వశిష్ఠ మహర్షి అంగీకరిస్తాడు. అప్పుడు వివాహం కళ్యాణ ఆల్రెడీ మనం సరదాగా మన పాట పాడుకున్నాం. కళ్యాణ ఘట్టం వచ్చింది. అది ఏంటిది, మన జనక మహారాజ్ సర్వాలంకార భూషితి అయిన సీతను తీసుకువచ్చి అగ్ని సమక్షంలో రాజుకు బ్రాహ్మణి ఎదురుగా నిలబెట్టి అతనితో, రామా ఇదిగో నా కుమార్తె సీత, ఈమె నీకు సహధర్మచారిణి కాగలదు, ఈమెను స్వీకరింపుము, నీ హస్తముతో ఈమె హస్తమును పట్టుకొనుము, పాణిగ్రహణం చేయుము. ఈమె సర్వకాల సర్వావస్థల యందును నిన్ను నీడగా అనుసరిస్తుంది. అది ఆ మాట చూడండి. అందుకే సీతాదేవి, నీ రాముడు వనవాసానికి వెళ్ళిపోతుంటే మా నాన్న నన్ను వెళ్ళమన్నాడు, నిన్నెందుకు, నువ్వు హాయిగా ఇక్కడ ఉండినప్పుడు నువ్వు ఏదో గొప్పవాడువని, మహావీరుడువని, సూర్యుడువని అనుకున్నాను, ఇంత పెరిగివాడువా నువ్వు? మా నాన్న మాటిచ్చాడు నిండు సభలో, నిన్ను నీడలా అనుసరిస్తుంది సర్వకాల సర్వావస్థల యందును, అది మర్చిపోయావా? నువ్వెలా వెళ్ళిపోతావు నన్ను వదిలేసి అని అడుగుతుంది. అప్పుడు తీసుకెళ్తాడు. అదే ఈ రోజు, అంటే అదే ఆనాటి త్రేతాయుగం, ఇప్పుడు ద్వాపరయుగం దాటేసాం, కలియుగంకి వచ్చేసాం. కలియుగంలో అయితే గనక ఆ వనవాసం తెలియగానే ఇక్కడ అనమంగళం ప్రతిహతం అగ్గాక ఆ అమ్మాయి మరి కనబడదు. నిజంగా ఆడు వనవాసంకి వెళ్తాడో లేదో తెలియదు కానీ అది నిజమైతే చాలు మాయమైపోతుంది అన్నమాట. అది కాదు, అది ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి, ధర్మంలోని, అర్థంలోని, కామంలోని, మోక్షంలోని నీ చెయ్యి విడువను అని కదా ప్రమాణం చేసింది. ఎలా పారిపోతారు ఎవరైనా సరే? అందుకు సీతాదేవి అనుసరించింది, అన్ని కష్టాలు పడింది అక్కడ తండ్రి మాటను నిలబెట్టింది, నిన్ను నీడలా అనుసరిస్తుంది సర్వకాల సర్వావస్థల యందును. అదే దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ సీతాదేవి. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ సీతాదేవి. తర్వాత లక్ష్మణుడికి ఊర్మిళను స్వీకరించమని లక్ష్మణుడికి, తర్వాత భరతంతో మాండవి, అలాగే శత్రుఘ్నుతో కూడా శతకీర్తి, అలా మొత్తానికి వశిష్ఠుని అనుమతితో అగ్నిసాక్షిగా నలుగురికి వివాహం జరిగింది. ఆ తర్వాత రాత్రి గడిచిన తర్వాత విశ్వామిత్రి మహర్షి ఎండ్ అయిపోతుంది అనమాట. అంటే ఏంటి, ఒక గురువు అనమాట. ఎంత గొప్పగా ఉండాలి, శిష్యుల్ని ఎంత గొప్పగా తయారు చేస్తాడు అనడానికి విశ్వామిత్ర మహర్షి అన్నమాట. ఆయన అద్భుతంగా వాళ్ళన్నిటిలోని అస్త్రశస్త్రాలు, ఆ నాలెడ్జ్ అన్నీ ఇచ్చాడు, అన్నీ చెప్పేశాడు అనమాట. అంటే పరిపూర్ణ వ్యక్తిగా తయారు చేశాడు రామలక్ష్మణ్. తయారు చేసిన తర్వాత, వివాహం చేసిన తర్వాత గురువు గారు అందరి దగ్గర సెలవు తీసుకుని హిమవత్ పర్వతానికి ఎందుకు వెళ్ళిపోయాడు? హిమవత్ పర్వతానికి విశ్వామిత్రుడు, ఎనీబడి? అక్కడ సత్యవతి నది, కౌశికి నది ప్రవహిస్తుంది. సత్యవతి కౌశికీ నదీ రూపంలో ప్రవహిస్తుంది కాబట్టి ఆ పర్వత ప్రాంతాల్లో అతనికి సంచరించడం అత్యంత ఇష్టమని అతను చెప్పుకున్నాడు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అందుకని హిమవత్ పర్వత ప్రాంతానికి అతను వెళ్ళడం జరిగింది అతను వెళ్ళడం జరిగింది. తర్వాత మనకి విశ్వామిత్రుడు వెళ్ళిపోయిన తర్వాత జనక మహారాజు అయోధ్యకు బయలుదేరాడు. అయోధ్యకు బయలుదేరగా ఆ, అందరూ అయోధ్యకు వెళ్తుంటే, ఋషులందరూ సైన్యం వెళ్తుంటే అక్కడ ఒక భయంకరమైన పక్షులు రకరకాల ధ్వనులు చేస్తున్నాయంట. మృగాలు ప్రదక్షిణ, అంటే అంతా ఒక రకమైన ప్రకృతికి, నేచర్కి వ్యతిరేకంగా కనిపిస్తుంది. అంతా నేచర్కి వ్యతిరేకంగా, ఘోరంగా ఏదో ఒక ఉపద్రవం వచ్చేటట్లు, ఒక భయంకరమైన పరిణామం ఏదో జరగబోయేటట్లు, ఏదో ఉత్పాతం జరగబోయేటట్లు అనిపించేటట్లుగా అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. అలా మాట్లాడుకుండగా భూమిని కంపింపచేయచ్చు, ఆ వృక్షాలను పడగొట్టేస్తూ ఒక ఒక వాయువు జంఝామారుతం లాగా అనమాట గాలి వీచింది. ఆ
ఆ సౌండ్, ఆ శబ్దానికి సైన్యం అంతా ఆల్మోస్ట్ మోర్చ సారీ, మూర్ఛ వచ్చినట్లుగా అయిపోయారట. సో ఆ సమయం మళ్ళీ వశిష్ఠాది ఋషులు దశరథుడు అతని కుమారులు మాత్రమే చైతన్యం ఉన్నట్లుగా కనబడ్డారన్నమాట. సో మిగిలిన వారందరూ ఒక్కసారిగా స్తబ్దులైపోయారు, విచేతనులైరి. అటువంటి సమయంలో ఒక వ్యక్తి, ఎలాగా, జటామండలం ధరించిన వాడు, భయంకరుడు, రాజులను సంహరించిన వాడు, 21 సార్లు శత్రు సంహారం చేసిన వాడు అయిన పరశురాముడు గండ్రగొడ్డలి వేలాడ తీసుకుని, గండ్రగొడ్డలి ఒక మెరుపులాంటి ధనస్సు చేతుల్లో పట్టుకుని ఒక్కసారిగా వచ్చాడట పరశురాముడు. వచ్చే సారీ, వచ్చేసరికి ఆ, ఆయన చూసి, అంటే ఇతడు ఒక్కసారిగా అందరూ అనుకున్నాడు, కార్త్యవీర్యార్జునుడు అంటే తన తండ్రిని చంపుడు చేత. మీకు వీర్యార్జునుడు అంటే మనకి కార్తవీర్యార్జునుడు అక్కడ మనకి ఇందులో భాగవతంలోనూ వస్తాడు. ఇక్కడ కూడా రావణాసురుడు ఉత్తరాఖండ్లో కూడా వస్తాడు అన్నమాట. సహస్ర బాహువులు కలవాడు కార్తవీర్యార్జునుడు. అతని పేరు కూడా అర్జునుడు అనమాట. సో అతడు, ఈ కార్తవీర్యార్జునుడు ఎటువంటి వాడంటే మన విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి కథలాగనమాట. జమదగ్నికి కార్తవీర్యార్జునుడికి గొడవ అవుతుంది. కార్తవీర్యార్జునుడికి గొడవ అయితే ఆ ఆవును అతను ఎత్తుకెళ్ళిపోవడం. ఆ తర్వాత ఏంటంటే పరశురాముడు వెళ్ళి జమదగ్ని, అంటే పరశురాముడికి ఆల్రెడీ కోపం కాబట్టి వెళ్ళి కార్తవీర్యార్జుని చంపేస్తాడు. చంపేసిన తర్వాత అతని కుమారులు వచ్చి జమదగ్ని చంపేస్తారన్నమాట. ఇంకెలా కాదని చెప్పి 21 మార్లు క్షత్రియ సంహారం చేసి అతను కురుక్షేత్రం దగ్గర ఆ నెత్తురు మడుగులతో సమంతక పంచకము అని చెప్పి 5 ఇవి ఉంటాయి అన్నమాట, మడుగులు, అంత బ్లడ్ ఏరులే ప్రవహిస్తుంది. అందుకే అక్కడ కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. అది పరశురాముడు శత్రు సంహారం చేసిన ప్రదేశము చాలా గొప్పది అని చెప్పి కౌరవ పాండవ సంగ్రామానికి కురుక్షేత్రాన్ని ప్రధాన యుద్ధక్షేత్రంగా చెప్పుకుంటాం. అందుకే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవం అని చెప్పి మొట్టమొదటి శ్లోకమే అదనమాట. భీష్మ పర్వంలో స్టార్ట్ అవుతుంది. భీష్మ పర్వంలో అంటే భీష్ముడు కమాండర్ ఇన్ చీఫ్ అనమాట. భీష్ముడు 10 రోజులు, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు ఇలా సైన్యాధిపత్యం వహిస్తారు. కాబట్టి భగవద్గీత ఎక్కడ చెప్పబడిందంటే భీష్మ పర్వంలో అని చెప్పి. సో ఆ సమంతక పంచకం తవ్వించాడు కదా ఆ పరశురాముడు. మళ్ళీ ఆ, అలాగే ఏమన్నా ఇక్కడ ఏమన్నా చంపడానికి వచ్చాడా ఏంటి, క్షత్రియ వంశ వినాశనానికి వచ్చాడా అని అందరూ భయపడుతుంటే అప్పుడు పరశురాముడు రాముడితో అంటాడు అనమాట, రామా, నీ పరాక్రమం అద్భుతమని విన్నాం, శివధనుర్భంగం గురించి కూడా విన్నాం, నువ్వు చాలా గొప్పవాడు, శివుని విల్లు చాలా గొప్పదే, అటువంటి విల్లుని నువ్వు సునాయాసంగా ఎక్కుపెట్టేశావు, విరిచేశావు. అయితే నేను మరొక విల్లుని తీసుకొచ్చాను, శివధనుస్సు కంటే గొప్పది నీ విల్లు. ఇది నా తండ్రి జమదగ్ని ద్వారా నాకు లభించింది. దీన్ని నువ్వు ఎక్కుపెట్టి బాణం చేత పూరించి నీ బలాన్ని చూపించు, అప్పుడు నేను ఒప్పుకుంటాను అంటాడు. అనగానే దశరథ మహారాజుకి భయపడిపోతాడు వెంటనే. ఇతనేంట్రా బాబు, ఇతను ఇలా చేస్తున్నాడు అని చెప్పి దశరథ మహారాజు భయపడిపోయి అతను ఏమంటాడంటే, నువ్వు భృగువంశం నందు పుట్టావు, నువ్వు దేవేంద్రుడి ముందు నువ్వు మొత్తం అస్త్రాలు శస్త్రాలు అన్ని విడిచిపెట్టేశావు. నీ మొత్తం భూమండలాన్నంతా జయించి క్షత్రియ వంశాలంతా నాశనం చేసి ఆ ఆ నేలనంతటినీ కాశ్యపునికి దానం ఇచ్చేసావు. కాశ్యపునికి దానం ఇచ్చిన తర్వాత కాశ్యపుని కోరిక మీద నువ్వు మహేంద్రగిరి పర్వతం మీద నివాసం ఏర్పరచుకున్నావు. నువ్వన్నీ వదిలేసావు, నువ్వేటి మళ్ళీ ఇక్కడికి వచ్చి నా కొడుకు మీద పడ్డావు అని చెప్పి అతను దశరథ మహారాజు అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు దశరథుని మాటలు పట్టించుకోడు విశ్వామిత్రుడు అంటాను, పరశురాముడు పట్టించుకోకుండా, రామ, ఈ 2 ధనస్సులే ముల్లోకాల్లో శ్రేష్టమైనవి. ఒకటి శివధనస్సు, నువ్వు విరిచేసావు. రెండవది విష్ణు ధనస్సు. ఈ 2 కూడా విశ్వకర్మ నిర్మించాడు. ఈ శివధనస్సును, విష్ణు ధనస్సుని రెండింటినీ కూడా విశ్వకర్మ నిర్మించాడు. వీటిని వీటిలో ఒక ధనస్సును ఈశ్వరుడికి ఇచ్చారు. దానినే నీవు విరిచితివి. త్రిపురాసుర సంహారంలో అతను వాడారు, మొత్తానికి దాన్ని నువ్వు విరిచితివి. రెండో ధనస్సును విష్ణుమూర్తికి ఇచ్చాడు.
ఇది ఈ ధనస్సును విష్ణుమూర్తికి ఇచ్చిన తర్వాత ఒకటి శివుడికి ఇచ్చిన తర్వాత ఈ రెండిట్లో ఏది గొప్పది లేదా ఎవరు గొప్పవారు ఇద్దరిలో? సో విష్ణువు గొప్పవాడా శివుడు గొప్పవాడా అంటే బ్రహ్మ ఒకానొక సందర్భంలో ఇద్దరికీ కూడా వైరం కల్పించాడు. ఆ భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు విష్ణువు ఒక రకమైన హుంకరింపు పరాక్రమం చేసినప్పుడు ఈ శివధనస్సు జడం అయిపోయింది, అలా ఉండిపోయింది అని చెప్పి వీక్ అయిపోయింది, బలహీనం అయిపోయింది. శివుడు కూడా కదలలేకపోయాడు, త్రిలోచనుడు. అప్పుడు దేవతలు ఋషులు అందరూ కూడా వచ్చి మొత్తానికి విష్ణువుని ప్రార్థించి శాంతింపజేశారు. విష్ణు పరాక్రమమే గొప్పదని తీర్మానించారు. ఆ విధంగా చూస్తే ఇది నువ్వు విరిచేసిన శివధనస్సు కంటే నా దగ్గర ఉన్న విష్ణు ధనస్సు చాలా గొప్పది అని చెప్తాడు అన్నమాట. చెప్పిన తర్వాత ఈ ధనస్సు మరి ఎలా వచ్చిందో చెప్పాలి కదా అతను. ఈ ధనస్సు మనకి ఆ మన ఎవరు విశ్వామిత్రుడి తండ్రి ఎవరు? సారీ, అది పరశురాముడి తండ్రి ఎవరు? యమదగ్ని. జమదగ్ని. జమదగ్ని తండ్రి ఎవరు? రుచికుడు. ఋషికుడు. మనం చెప్పుకున్నావా లేదా కదా? అవును. చెప్పుకున్నావా లేదా? చెప్పుకున్నాం సార్. రుచికుడు. రుచికుడు రెండు ఫలాలు ఇస్తాడు అక్కడ మొత్తానికి. ఆ గాదిరాజుకిని తర్వాత సత్యవతికి, అదే గాదిరాజు భార్యకిని సత్యవతికి. అప్పుడు విశ్వామిత్రుడు ఈ పరశురాముడు లింక్ మనం చెప్పాం. మీరు ఒకసారి ఆ వీడియో వింటే మీకు అర్థమైపోద్ది, మళ్ళీ మనకు లేట్ అయిపోతుంది. మొత్తానికి ఈ ధనస్సును విష్ణువు రుచికుడికి ఇచ్చాడట. అంటే పరశురాముడి తాతగారికి ఇచ్చాడు, రుచికుడికి ఇవ్వడం జరిగింది. సో ఆ రుచికుడు దానిని నా తండ్రి అయిన జమదగ్నికి ఇచ్చాడు. అందుకే జమదగ్ని కూడా చాలా విలువిద్యా పారంగతుడు. అప్పుడు అతను ఆ ధనస్సుని వాడకుండా పక్కన ఉన్నప్పుడు జమదగ్ని చంపడం జరుగుతుంది. కార్తవీర్యార్జున కుమారులు అనమాట. అందువల్ల నా తండ్రి దగ్గర నుంచి ఈ ధనస్సు నాకు వచ్చింది. డైరెక్ట్గా విష్ణుమూర్తే రుచికుడికి ఇచ్చాడు, రుచికుడు జమదగ్నికి ఇచ్చాడు, జమదగ్ని నుంచి నా దగ్గరికి వచ్చింది అని చెప్పాడు అన్నమాట. చెప్పి ఇది చాలా గొప్ప అస్త్రం అనగానే నేను కార్తవీర్యార్జునుడు, అదే నా తండ్రి చనిపోయిన తర్వాత 21 సార్లు క్షత్రియ సంహారం చేశాను ఇదంతా చెప్పాడు. తర్వాత ఏమైంది? సంహారం చేసిన తర్వాత ఈ భూమి అంతటిని అందరూ ప్రార్థిస్తే భూమిని పాలించడానికి రాజులు ఎవరు లేరని కాశ్యపుడికి దానం ఇచ్చాను. అందుకే భూమిని కాశ్యపి అంటారన్నమాట. కాశ్యపి అంటే ఎవరు? పరశురాముడు కాశ్యపునికి దానం చేసాడు కాబట్టి భూమిని కాశ్యపి అని పిలువబడింది అని చెప్తూ అతనేమో నువ్వు వెళ్ళిపో, ఇంక భూమిని నాకు ఇచ్చేసావు కదా అంటే మహేంద్రగిరి పర్వతం దగ్గరికి వెళ్ళిపోమంటే అక్కడి నుంచి సంచరిస్తూ ఉంటాడు అనమాట పరశురాముడు అనమాట. వెళ్ళిపోయాను, నేను అక్కడ ఉంటున్నాను, ఇప్పుడు వెంటనే ఇలా వచ్చేసాను, నువ్వు నీ గురించి విని వచ్చేసాను, ఇదేదో నీ సంగతి ఏదో చూపించు. అప్పుడు పరశురాముడు మాటలు విని ఒక్కసారి అంటాడు అనమాట. తండ్రి దగ్గర ఉన్నాడు కదా, పరశురాముడితో జాగ్రత్తగా మాట్లాడతాడు. పరశురామ, నువ్వు చేసిన పనులన్నీ విన్నాను. తండ్రి విషయాన్న నీ తండ్రి జమదగ్ని ఒక మాట చెప్పాడంతే, తల్లిని చంపే, అన్నదమ్ముల్ని చంపే అంటే చంపేశావు నువ్వు. స్వధర్మాన్ని పాటించావు నువ్వు, చాలా పరాక్రమవంతులని విన్నాను. నేను ఇప్పుడు నీ బాణాన్ని ఎక్కుపెడుతున్నాను. నువ్వు బ్రాహ్మణుడు ఒకటి చేతనం, విశ్వామిత్రునికి బంధువు ఒకటి చేతను, నాకు పూజ్యుడివి. కోపం వచ్చింది అనేసి మాటలు అన్నాడని. అయినా సరే నువ్వు బ్రాహ్మణుడివి మొదటిది. రెండోది, విశ్వామిత్రుడు మా గురువుగారి బంధువు, గురువుగారికి నువ్వు బంధువువి. అందువలన ఈ బాణాన్ని నీ ప్రాణమును హరించేటట్టుగా నీ మీద నేను ప్రయోగించలేను. మా గురువుగారి బంధువు కాబట్టి నీ మీద నేను ప్రయోగించలేను. అందువలన నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. నీ పాదములకున్న గమన శక్తిని గాని, పాదాలు ఫాస్ట్గా వెళ్ళాలి, ఎందుకు భూమి మీద ఉండకూడదు కదా, ఎక్కడో భూమి అవతల ఉంది మహేంద్రగిరి పర్వతం, అక్కడికి వెళ్ళిపోవాలి అతను. అందువల్ల చాలా ఫాస్ట్గా శీఘ్ర గమనం ఉంటుంది అన్నమాట. పాదములకున్న గమన శక్తిని గాని, అలాగే నీవు సంపాదించిన సాటి లేని ఉత్తమ లోకాలను గాని, రెండిట్లో ఏదో ఒకదాన్ని నేను కొట్టేస్తాను. ఇది ఎక్కుపెట్టిన బాణం దించలేను, నీ ప్రాణాన్ని హరించలేను, మా గురువు గారికి నువ్వు బంధువువి. ఈ రెండిట్లో ఏం కావాలో చెప్తే అప్పుడు
ఈ విష్ణు బాణం వ్యర్థం అవడానికి కూడా వీలు లేదని చెప్పి సాక్షాత్తు విష్ణువే అవతారం కాబట్టి ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టగానే పరశురాముడికి మొత్తం ఎనర్జీ అంతా పోయింది, నిర్వీర్యుడయ్యాడు. నిర్వీర్యుడయ్యి ఒక్కసారిగా లోకమంతా స్తంభించిపోయి రాముని ఆశ్చర్యపడుతూ చూశాడనమాట. మెల్లమెల్లగా పరాక్రమం అంతా పోయి, తన గర్వం అంతా పోయి, నేను అతనికి అర్థమైపోయింది ఇతను సాక్షాత్తు విష్ణుమూర్తి అని చెప్పి ఆయనకి అర్థమైపోయి, అప్పుడు భూమి అంతా కాశ్యపుడికి ఇచ్చేసినప్పుడు ఈ భూమి మీద ఉండకూడదని అన్నాడు కాబట్టి నేను మహేంద్రగిరి పర్వతం ఉన్నాను అని ప్రతిజ్ఞ చేశాను, రానని, వెళ్ళిపోవాలి నేను, వెంటనే అక్కడికి వెళ్ళిపోవాలి. కాబట్టి నేను నా గమనాన్ని నువ్వు కొట్టకు, నేను సాధించిన ఉత్తమ లోకాలను నువ్వు కొట్టేయి అని చెప్పేసి వెంటనే అతడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, నీ గొప్పతనాన్ని నేను అంగీకరిస్తున్నాను అని చెప్పి అతను వెంటనే శేఖర గమనంతో మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళిపోతాడు. మహేంద్రగిరి అప్పుడు ఏవైతే పరశురాముడు సాధించిన ఉత్తమంలో అవి ఈ బాణంతో రాముడు కొడతాడనమాట. ఆ విధంగా పరశురాముడి కథ ఇక్కడికి, ఈ పాత్ర పరశురాముడి పాత్ర రామాయణంలో మనకి ఇక్కడ వచ్చి వెంటనే వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడ మనకి భారతంలోని భాగవతంలోని మళ్ళీ వస్తుంది ఆ కథలు, అవి వేరేగా మనం చూడొచ్చు. సో పరశురాముడు వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ శివధనస్సును విరిచేశాడు కదా రాముడు, విష్ణు ధనస్సును ఏం చేయాలి అనేసి వెంటనే వరుణ దేవుడికి ఇచ్చాడట. ఇలాంటివి ఎప్పుడైనా నెక్స్ట్ లెవెల్ అడిగితే అడగొచ్చు, లేకపోతే అంత డెప్త్కి వెళ్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇదేంటంటే దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మొదటిసారి ఎగ్జామ్ అయినప్పుడు కూడా మీరు అందరూ భయపడడానికి కారణం ఏంటి? ఆల్రెడీ కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ లేవు. పరీక్షలో ఎలా అడుగుతారు, ఎటువంటి ప్రశ్నలు చదవాలి అనేది లేదు. అందువలన ఎవరైతే ఆ స్టోరీని ఆకలింపు చేసుకుని దాని లింక్స్ అన్ని అర్థం చేసుకుంటూ మధ్య మధ్యలో వచ్చే ఫ్యాక్ట్స్ని గుర్తు పెట్టుకుంటూ ఎవరైతే చదువుతారో హోలిస్టిక్ వ్యూ అంటాం అనమాట. ఒక ఒక హోలిస్టిక్ దృక్పథంతో ఎవరైతే చదువుతారో వాళ్ళు ఈ పరీక్షల్లో మార్కులు. అంతేగాని మార్కెట్లో దొరికే బిట్ల పుస్తకాలు లేదా ఆబ్జెక్టివ్ బుక్స్, రకరకాల పుస్తకాలు బిట్స్ చేసేద్దామంటే ఇది అగమ్య గోచరం అయ్యి ఉన్నది ఉంచుకున్నది పోయిందని మార్కులు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ పేపర్ వరకు. నేను అదే అంటాను, హిస్టరీ ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ ఉందనుకోండి, ఎకానమీ అనగానే అది నిత్యము అంటే ఆ ఫ్యాక్ట్స్ ఉంటాయి, దానికి అనాలిసిస్ ఉంటుంది, ఆ టెర్మినాలజీ పట్టుకోవాలి. ఎకానమీకి ఆ టెర్మినాలజీ ఉంటుంది, పారిభాషిక పదజాలాన్ని అర్థం చేసుకుని చదవాలి. సో పాలిటీకి ఏంటి, ఈజీగా కనిపిస్తుంది కానీ మళ్ళీ మర్చిపోతాం పాలిటీ. అందువల్ల ఏంటంటే ఆ టెక్నికల్ బెంట్ ఆఫ్ మైండ్తో ఈజీగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ దాన్ని చదివితే కానీ లక్ష్మీకాంత్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ పాలిటీ మనకి అది మనకి ఏమైనా పట్టులోకి రాదు. అదే మా సబ్జెక్టు నేను టీచ్ చేసే చరిత్ర అనుకోండి, చరిత్ర అనేది కూడా మైథాలజీ లాంటిదే. సో రకరకాల లింకింగ్స్, ఫ్యాక్ట్స్ ఉంటాయన్నమాట. ఒక లాజికల్ సీక్వెన్స్ ఉంటుంది, దాన్ని బట్టి కొట్టియకుండా ఆ ఇంటర్లింకింగ్ చేసుకుంటూ చదివామనుకోండి చరిత్ర అద్భుతంగా ఉంటుంది. అలా ఒక సబ్జెక్ట్కి జాగ్రఫీకి ప్యూర్ టెక్నికల్ జాగ్రఫీని అట్లాస్తోనే చదవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే ముందు బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ అంతా చదువుకుంటూ కరెంట్ అఫైర్స్ విస్తృతంగా చదవాలి. అలా ప్రతి పరీక్షకి ఒక అప్రోచ్ ఉంటుంది. అది అలా చదివితేనే మీరు అందులో మార్కులు తెచ్చుకోగలుగుతారు. అందులో మనం చూస్తే చాలామంది 198, చాలా బాధ అనిపించింది నాకు. 198, 200 దగ్గరికి వచ్చి గ్రూప్ 2 మెయిన్స్ మిస్ అయిందంటే ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయే పరిస్థితి. ఇంకో 10 మార్కులు ఎక్కువ వస్తే వాళ్ళకి ఉద్యోగం కంపల్సరీ. అందుకే ఎయిమ్ హై. విద్యాధరి మా స్టూడెంట్ విద్యాధరి ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ గారు ఇప్పుడు చిత్తూరు ఒకటే చెప్తారు ఆవిడ. తను ఏమంటుందంటే, సార్ 100 కట్ ఆఫ్ మార్క్, 100 కట్ ఆఫ్ మార్క్ అయితే నేను 100 కాకుండా దాన్ని 140, 150కి ఏం చేశాను సార్. ఎప్పుడు అలా ఏం చేసిన తర్వాత ఎప్పుడు తనకి ప్రిలిమ్స్ పోలేదు, విద్యాధరికి ఎప్పుడు ప్రిలిమ్స్ పోలేదన్నమాట. దీన్నే రీడిఫైనింగ్ ద ప్రాబ్లం, రీడిఫైనింగ్ అన్నమాట. అంటే ఏంటి రీడిఫైనింగ్ అంటే, ఒక చిన్న గీత నీ సమస్య అయితే దాని పక్కన పెద్ద గీత గీయడం అనమాట. దీన్ని అలెగ్జాండర్, ఒక 2 నిమిషాలు అలెగ్జాండర్ గురించి చెప్పుకుని, అలెగ్జాండర్ మనకి భారతదేశం మీద దండెత్తినప్పుడు పురుషోత్తముడు, పోరస్ అంటాం కదా, అతనికి ఎదురుపడతాడు. అప్పుడు
ఆ జీలం నది ఎగువ ఎగువ అంటే అప్పర్ స్ట్రీమ్ ఆడవ, పైనేమో పురుషోత్తముడు, కిందనేమో అలెగ్జాండర్ ఉంటాడు. మంచి వర్షాకాలంలో ఫ్లో ఎదురేది వెళ్ళాలన్నమాట. సో అలెగ్జాండర్, నేను ప్రపంచాన్ని జయించాను, నాతో నీకు యుద్ధం ఏంటి, నువ్వు నువ్వు సరెండర్ అయిపో అంటే, పురుషోత్తముడు నువ్వెవరైనా పర్వాలేదు వచ్చే అంటాడు. సో మొత్తానికి అలెగ్జాండర్ రోజు రావడం, ఆ జీలం నది ప్రవాహానికి అభిముఖంగా రావడం, పురుషోత్తముడు అట్నుంచి రావడం, అలెగ్జాండర్ కొద్ది దూరం వచ్చి వెళ్ళిపోవడం, మళ్ళీ పురుషోత్తముడు వెళ్ళిపోవడం, ఇలా రోజు అవుతుంటే ఇంకా రాలేకపోతున్నాడు. ఇతను రాడు అనుకుని పురుషోత్తముడు ఉంటే ఒక అర్ధరాత్రి అలెగ్జాండర్ ప్రత్యక్షం అవుతాడు. ఒక గొప్ప యుద్ధం జరుగుతుంది. పురుషోత్తముడు వీరోచితమైన పోరాట పటిమను చూపిస్తాడు. ఆ యుద్ధంలో చివరికి అలెగ్జాండర్ గెలుస్తాడు. గెలిచిన తర్వాత సమరంలో అలెగ్జాండర్ అడుగుతాడు, నిన్ను ఏ విధంగా చూడాలి అంటే, ట్రీట్ మీ యాజ్ ఎ కింగ్, యాజ్ ఎ డిఫీటెడ్ కింగ్. ఐ ఫాట్ ఫర్ మై పీపుల్, నాట్ ఫర్ మై సెల్ఫ్. నేను నా ప్రజల కోసం యుద్ధం చేశాను, నా కోసం కాదు అనగానే అలెగ్జాండర్ చాలా ఇంప్రెస్ అయిపోయి తను గెలిచిన అన్ని పురుషోత్తముడిని ప్రతినిధిగా నియమిస్తాడు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత అంతా బాగుంది, కానీ ఇదేంటి ఇలా వచ్చి వెళ్ళిపోవడం, ఈ దాగుడు మూతలేటి, ఈ దొంగ పోలీస్ ఆట ఏంటి అంటే, అప్పుడు చెప్తాడు అలెగ్జాండర్, మై డియర్ ఫ్రెండ్, జీలం నదిని ఒకసారి దాటాలనేది నా గోల్, బట్ ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్ 100 times టు డిక్రీజ్ ద టైం. అది నేను 100 సార్లు ప్రాక్టీస్ చేశాను నా కాలాన్ని తగ్గించుకోవడానికి, అందువల్లనే ఈజీ అయింది అనగానే, అది రీడిఫైనింగ్ ద ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ 100, లేదు నన్ను పెంచుకోండి అంతే, ఎయిమ్ హై, నెంబర్ పెంచండి, అప్పుడు ఒరిజినల్ కట్ ఆఫ్ ఈజీగా వచ్చేస్తుంది. అది విద్యాధరి సీక్రెట్. ఏ రోజుకి ఆ రోజు తన చదివింది కన్సాలిడేట్ చేసుకుంటూ, నోట్స్ రాసేసుకుంటూ, ఆన్సర్ రేటింగ్ ఏదైనా ఉంటే మాకు పెడుతూ, నిజంగా ఒక కమిట్మెంట్ అన్నమాట, ఒక డెడికేషన్, అలా ఒక సిన్సియారిటీ, హార్డ్ వర్కింగ్, అన్నీ ఒక ఆర్గనైజ్డ్గా ఆర్గనైజ్డ్గా ఉంటే విద్యాధరి. అందుకే ఒకే సంవత్సరం ఆల్ ఇండియా 211 ఐఏఎస్ ర్యాంక్ సాధించిన తను, అదే సంవత్సరం కేవలం 35 రోజుల వ్యవధిలో చదివి ఐఎఫ్ఎస్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకర్. 2 విజయాలు ఒకే సంవత్సరం. ఇట్స్ ఎ రేర్ ఫీట్. ఇట్స్ ఎ రేర్ ఫీట్. రెండు కొత్త సబ్జెక్ట్స్ పట్టుకుని ఐఎఫ్ఎస్ చదివేసి ఇంటర్వ్యూకి వెళ్ళి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకర్. ఆ హార్డ్ వర్క్, ఆ కమిట్మెంట్ ఉండాలి. ఆ హార్డ్ వర్క్ కమిట్మెంట్ ఉంటే ఎండోమెంట్స్ కాదు, గ్రూప్ 1 కాదు, గ్రూప్ 2 కాదు, ఒక పరీక్ష ఎంచుకోండి, మనస వాచ కర్మేణ త్రికరణ శుద్ధిగా చదవండి, ఫర్గెట్ ద వరల్డ్, పరీక్ష అయ్యే వరకు. అప్పుడు మీకు రాకపోతే అడగండి, మధ్య మధ్యలో కరెక్షన్ చేసుకోండి, మీరు చదువుతుంది, మీరు వెళ్తున్న దారి కరెక్టా కాదా, ఆ అప్రోచ్ కరెక్టా కాదా అనేది ఉండాలన్నమాట. ఆ కరెక్షన్ చేసుకుంటే మీరు ఈజీగా విజయం సాధించగలుగుతారు. మనం ఎండోమెంట్ నుంచి కొద్దిగా పక్కకి వెళ్ళినట్టున్నాం ఈరోజు అనుకోకుండా, సరదాగా అప్పుడప్పుడు మీకు ఒక ధైర్యాన్ని, ఒక స్థైర్యాన్ని, ఒక నమ్మకాన్ని, ఒక లక్ష్య నిర్దేశాన్ని, ఒక మార్గనిర్దేశాన్ని గురువుగా ఇవ్వాలి. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి విద్యాధరి లాంటి విజేతల కథలు నిజంగా మనకు ఒక నమ్మకాన్ని ఇస్తాయి. అందుకని చెప్పడం జరిగింది అనమాట. మన ముందే ఇప్పుడు మా చిత్తూరు జాయింట్ కలెక్టర్గా ఉన్నారు విద్యాధరి గారు. సో మొత్తానికి పరశురాముడు పరశురాముడు వెళ్ళిపోయిన తర్వాత ఆ అది ఆ ధనస్సుని వర్ణుడికి ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత మొత్తానికి పరశురాముడు, దశరథుడు కూడా చాలా ఆనందపడతాడు. సో మొత్తానికి కొంతకాలానికి ఏంటంటే, యథాజిత్తు ఉన్నాడు కదా, యథాజిత్తు పర మన దశరథుడిని అడుగుతాడు, నేను నా మేనల్లుడిని తీసుకుని వెళ్తాను, నా మేనల్లుడిని తీసుకుని ఆ, వెళ్తాను, కొన్నాళ్ళు మా దగ్గర ఉంటాడంటే, భరతుడితో పాటు శత్రుఘ్నుడు కూడా వెళ్తాడు. యథాజిత్తుతో పాటు, భరతుడితో పాటు శత్రుఘ్నుడు, లక్ష్మణుడు ఇద్దరు కవల సోదరులు అయినా సరే, లక్ష్మణుడు ఎప్పుడు రాముని వదలలేదు, శత్రుఘ్నుడు ఎప్పుడు భరతుడిని వదలలేదు. దానికి నిజంగా చాగంటి కోటేశ్వరరావు గారు మంచి అనాలిసిస్ ఇచ్చారు. సార్ ఏమంటారంటే, భరతుడు భక్తి, భక్తి అంటే ఏంటి, రాముడి పట్ల భక్తి, ఆ భక్తికి ఆయన ఆ భక్తిని దాన్ని కొనసాగించాలి కదా, సుదీర్ఘంగా 14 సంవత్సరాల పాటు దాన్ని నిర్విఘ్నంగా అక్కడ కొనసాగించాలంటే ఒక శక్తి ఉండాలి ఆ వెనక. ఆ శక్తే శత్రుఘ్నుడు.
ఆ భక్తిని ఆ భక్తి అలా హాయిగా ప్రశాంతంగా వెళ్ళాలంటే దాన్ని నడిపించే శక్తి ఉండాలి. ఆ శక్తి శత్రుఘ్నుడు, అందుకే భరతుడితో శత్రుఘ్నుడు వెళ్ళి నిజంగా ఎక్సలెంట్ అనాలిసిస్ చెప్పారు అనమాట సార్. సో మొత్తానికి ఇది శత్రుఘ్నుడు భరతుడు వెళ్ళిపోయారు. ఆ, వీళ్ళందరూ వచ్చి సీతారాముడు నిజంగా రాముడికి తండ్రి అంగీకారం లభించింది. అందువలన సీత అంటే చాలా ఇష్టం. సీత అంటే చాలా ఇష్టం రాముడికి. ఆ, ఆ, రాముడంటే చాలా ఇష్టం సీతకి అనమాట. సీతే రాముని కట్నం, ఆ రాముడు సీతకు దైవం. అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం. ఎదురు అంటే ఎంతో అద్భుతంగా, ఎంతో అన్యోన్యంగా, ఎంతో హాయిగా ఉన్నారు రామచంద్రుడు. ఆ, అందరి పట్ల కూడా తమ్ముడు లేడు, లక్ష్మణుడు రాముడే ఉన్నారు కాబట్టి అన్నిటిలోనూ నిష్ణాతుడయ్యి అందరి పట్ల చాలా గౌరవంగా ఉంటూ అందరిలో వినయంగా, అంటే ప్రతి ఒక్కరిని పలకరించేవాడట రామచంద్రుడు. ఇప్పుడు చిన్న ఉద్యోగం అనగానే కిందకి చూడరు, ఎలా చూస్తారు, కిందన ఏడి పడిపోతుందో తెలియదు అనమాట. ఎప్పుడు నేల మీదే ఉండాలి. రాముడు ఇప్పుడు నేల మీదే ఉన్నాడు, ధర్మాన్ని తప్పలేదు. అటువంటి ఎన్నో మంచి శుభశకనాలు అప్పుడు ఇటువంటి రాముడికి ఇంకా నేను రాజ్యం ఇవ్వకపోతే ఎలా, నేను ఇవ్వాలి, రామచంద్రుడికి పట్టాభిషేకం చేయాలి అని చెప్పి దశరథ మహారాజు నిర్ణయించుకుని అందరినీ పిలిచి అడుగుతాడు. అదంతా మనకి ఏమంటారు దాన్ని, నెక్స్ట్ అయోధ్య కాండము. నేటితో బాలకాండం పరిసమాప్తి అయింది. మీరు ఏమైనా మాట్లాడుకుంటే రేపటి నుంచి మనం అయోధ్య కాండకు వెళ్ళొచ్చు. మీరు ఏమైనా డౌట్లు అడిగితే కనుక మనం అయోధ్య కాండకు వెళ్ళొచ్చు.